భారత్ ఇంగ్లాండ్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ ఆసక్తికరంగా మారింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 96 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ ప్రస్తుతం 2 వికెట్లకు 90 పరుగులు చేసింది. మరో 2 రోజుల ఆట మిగిలే ఉంది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలంటే చివరి 2 రోజులు కీలకం కానుంది. లీడ్స్ లో చేజింగ్ సులభంగా ఉంటుంది. నాలుగోసారి బ్యాటింగ్ చేసే జట్టుకు సులభంగా ఉంటుంది. గతంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాపై చేసి గెలిచింది. దాంతో ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలంటే కనీసం 300 పైచిలకు టార్గెట్ పెట్టాల్సి ఉంది. నాలుగో రోజు ఆటలో భారత్ వేగంగా ఆడాల్సి ఉంది. వన్డే తరహాలో మొదటి 2 సెషన్స్ ఆడాలి. తొలి 2 సెషన్స్ లోనే కనీసం 200 పరుగులు చేయాలి. అనంతరం మూడో సెషన్ లో చివరి 10 ఓవర్లలో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ కు బ్యాటింగ్ అప్పగించాలి. ఇక చివరి రోజు ఆటలో ఇంగ్లాండ్ ఆల్అౌట్ చేసే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతానికి ఈ మ్యాచ్ లో ఇరు జట్లకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే డ్రా అయ్యే అవకాశం కూడా ఉంది. నాలుగో రోజు ఆట ఆరంభంలో భారత్ వికెట్లు కోల్పోతే మాత్రం ఇంగ్లాండ్ పైచేయి సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మ్యాచ్ రసవత్రంగా మారింది. వర్షం అంతరాయం కలిగించకపోతే మ్యాచ్ అద్భుతంగా జరగడం ఖాయం. నాలుగో రోజు ముగిసే సమయానికి ఫలితంపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.